కర్ణాటకలో ప్రచారం చరమాంకానికి చేరింది. ప్రతిష్టాత్మక బాగేపల్లి నియోజకవర్గంలో బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. అయితే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే శ్రీరామరెడ్డి, సాయి కుమార్ సినీ గ్లామర్ను ధీటుగా ఎదుర్కొంటున్నారు. కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్ జిల్లాలోని బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ ద్విభాషా నటుడు సాయి కుమార్ బీజేపీ తరపున పోటీ చేస్తుంటే ఆయన ప్రత్యర్థిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే శ్రీరామరెడ్డి బరిలో నిలిచారు. ప్రచారం చరమాంకానికి చేరడంతో ఇద్దరు అభ్యర్థులు వీలైనంత మంది ఓటర్లను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. బాగేపల్లి నియోజకవర్గం 1978 నుంచి కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉంది. తొలి దశ నుంచి బీజేపీకి ఇక్కడ పెద్దగా క్యాడర్ లేదు. నియోజకవర్గంలో ఓ స్థానిక సంస్థలో కూడా పార్టీ ప్రాతినిధ్యం లేదు. అయితే అమ్మగారి ఊరంటూ సాయి కుమార్ ఇక్కడి నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ఆ సెంటిమెంట్లు బాగేపల్లిలో పనిచేయవని, ప్రజలు తమ కోసం అహర్నిశలు కష్టపడే శ్రీరామరెడ్డికే పట్టం కడతారని సిపిఎం నాయకులు ధీమాగా ఉన్నారు. అన్న ఇంకా బీజేపీ వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆర్గనైజేషన్స్ అంతా ఇక్కడేం చాలా యాక్టివ్గా ఏమీ లేదు. బీజేపీ అంతా పొలిటికల్ పార్టీగా ఇట్స్ నాట్ ఎక్స్పోజ్. స్టిల్ ఒక పంచాయతీలో కూడా ఒక పంచాయతీ మెంబర్ లేదు వాళ్ళకి. సో అలాదప్పుడు మోదీ అవా అంతాను కూడా టీవీలో అడ్వర్టైజ్మెంట్, పేపర్లో అడ్వర్టైజ్మెంట్లో వస్తూ ఉంది. ఎవరితో ఈ కాన్స్టిట్యుయెన్సీ మీద ఏమీ కూడా ఎఫెక్ట్ కాదు. బీజేపీ అభ్యర్థి సాయి కుమార్ 2008లో కూడా బాగేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత ఆయన నియోజకవర్గం వైపు కన్నెత్తైనా చూడలేదు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల వేళ ఓట్ల కోసం రావడాన్ని స్థానిక ఓటర్లు ఎద్దేవా చేస్తున్నారు. ఇక్కడ చూసిండే మహానుభావుడే కాదు మైలి గారు. ఫస్ట్ మా కర్ణాటకకు ముఖ్యమంత్రి అయినారు. అయితే ఈ తూరంతా 2 తూర్లు మోసం చేసి వెళ్ళిపో. ఈ పేదలు సాధులు వెనుకబడిన క్యాస్ట్లన్నీ మేము కాంగ్రెస్ అనుకొని ముందటి ఇంకా మోదీకి అయ్యిండే ఓటు మాత్రము చాలా దురుపయోగం కాల్చేసినట్టు అయిపోయింది. ఇప్పటికి కూడా 10 సంవత్సరాల్లో ఆయన వచ్చే ఉన్నాం. మాకు సాయి కుమార్ వచ్చిండారు. మేము సాయి కుమార్ని తప్పులు పడతా ఉన్నా. 10 ఏళ్ళలో కూడా వచ్చిండ్రే. చూడకన్నా ఉన్నాయి 26,000 ఓట్లు వేసింటే 31,000తో ఆపోజిట్ వాళ్ళు గెలిచిండ్రే. 10 సంవత్సరాలు రాలేదు కాబట్టి ఈ తూరి జనాలకంతా తెలిసిపోయా. గెలిచినా వీళ్ళు ఇట్లే చేస్తారు మోసం అనేసి ఎవరు సాయి కుమార్కి బెంబలం లేదు. బాగేపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు అభివృద్ధి కాముకలకే పట్టం కడతామంటున్నారు. ప్రజల కోసం కష్టపడే శ్రీరామరెడ్డిని గెలిపించుకుంటామని ఘంటాపథంగా చెబుతున్నారు. అక్కడ కూడా ఎంత రాని ఎంత రాకుండా బాని తక్కువే రాని ఇక్కడ బ్రహ్మాండంగా గొంతు కోసుకొనైనా ఆయన కోటేస్తారు. అర్ధం జనం వేస్తారు. ఇక్కడంతా గెలుపంతూ 100% ఖాయం. కానీ ఆయన బతికినన్నాళ్ళు జనాల పరమే పనిచేసేది. 13,000 మంది కుటుంబాలకు భూమి ఇచ్చినాడు. అయితే బీజేపీ శిబిరం మాత్రం తమకు ఓటర్లు అవకాశం ఇస్తారన్న ఆశతోనే ఉన్నారు. గెలిస్తే నియోజకవర్గానికి ఏమేం చేయాలని భావిస్తున్నారో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. గెలుపోటములతో నిమిత్తం లేకుండా నిత్యం ప్రజల మధ్య ఉండే శ్రీరామరెడ్డి వైపే అత్యధిక ఓటర్లు మొగ్గు చూపుతున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గడిచిన 2 ఎన్నికల్లో శ్రీరామరెడ్డిని ఓడించడం వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి ఆగిపోయిందని, ఈసారి ఆ పొరపాటు చేరాదన్న భావన ఓటర్లలో స్పష్టంగా కనిపిస్తోంది. హోరాహోరీగా సాగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరికొద్దిసేపట్లో తెరపడబోతోంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. చివరి రోజు ప్రచారంలో పాల్గొన్న బీజేపీ, కాంగ్రెస్ టాప్ లీడర్లు పాల్గొన్నారు. కీలక నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. సీఎం సిద్ధరామయ్య నియోజకవర్గం బాదామిలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రచారం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని ఓటర్లకు అమిత్ షా పిలుపునిచ్చారు. అటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రజల మధ్య విభజన చిచ్చుపెడుతున్న బీజేపీని ఎన్నికల్లో తరిమి కొట్టాలని రాహుల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. అటు జేడీఎస్ కూడా తమకు పట్టున్న నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేయొద్దని దేవేగౌడ, కుమారస్వామి కోరారు. కాగా ఈ నెల 12న 233 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 15న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
మరి వివరాలు మా కరెస్పాండెంట్ కొండలు అందిస్తారు. కొండలు చెప్పండి. సో కర్ణాటక ఎన్నికల ప్రచారం మరికొన్ని నిమిషాల్లో ముగియనుంది. సో అంటే ఈరోజు చాలా హోరాహోరీగా కూడా ఎన్నికల ప్రచారాలు ఆయా పార్టీలకు సంబంధించిన నేతలు రంగంలోకి దిగి చేస్తుంటారు. సో ఈ రోజు ప్రచారం ఏ విధంగా జరిగింది? మొత్తానికి నెల రోజుల ప్రచారానికి ఈరోజుతో తెరపడింది. మరికొన్ని అంటే 5 గంటలకు సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియబోతుంది. ఇక్కడ నుంచి ఈ 5 గంటల తర్వాత ఎవరైతే ప్రచారంలో పాల్గొన్న నేతలు అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలందరూ కూడా బెంగళూరు నుంచి వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళందరూ కూడా వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజు వరకు వస్తే అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బెంగళూరులో ఉదయం ముఖ్యమంత్రి అభ్యర్థి సీఎం సిద్ధరామయ్యతో కలిసి మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం. దాని తర్వాత అతను ధార్వాడ ర్యాలీలో పాల్గొనడంతో ఈరోజు ప్రచారం రాహుల్ గాంధీ ముగిసింది. ఇక అమిత్ షా వచ్చే వరకు బదామిలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కంటెస్ట్ చేస్తున్న బదామిలో బీజేపీ అభ్యర్థి యడ్యూరప్పతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న తర్వాత ఇప్పుడు బెంగళూరు చేరుకున్నారు. ఇప్పుడు బెంగళూరులో మరి కాసేపట్లో మీడియాతో అమిత్ షా మాట్లాడబోతాం. మొత్తం చూసుకుంటే ఈ మొత్తం ఎన్నికల ప్రచారంలో దాదాపు ముఖ్య నేతలు, ముఖ్య పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ సంబంధించిన నేతలందరూ కూడా బెంగళూరులో మోహరించి ప్రచారం చేశారని చెప్పవచ్చు. బీజేపీకి సంబంధించిన దాదాపు 3-4 ముఖ్యమంత్రులు, అదేవిధంగా ప్రధాని, జాతీయ అధ్యక్షులు అమిత్ షాతో పాటు దాదాపు 21 మంది మంత్రులు ఇక్కడ మకాం వేసి ప్రచారాన్ని కొనసాగించారు. ఎక్కడ అంటే విభాగాల వారీగా ఎక్కడెక్కడ కొన్ని ఏరియాస్ను సెలెక్ట్ చేసుకొని ప్రచారం చేయాలి. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించి కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అయితే దాదాపు నెల రోజులుగా బెంగళూరులో అనేక ప్రోగ్రాంలు అంటే ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారం మొత్తాన్ని చూసుకుంటే జేడీఎస్ కూడా అదే స్థాయిలో ప్రచారాన్ని కొనసాగించవచ్చు. మొత్తం చూసుకుంటే అన్ని పార్టీలు విజయం పైన చాలా ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా అన్ని పార్టీలకు ఒక రకంగా చెప్పాలంటే ఇది లైఫ్ అండ్ డెత్గా ప్రతిష్టాత్మకంగా తీసుకునడంతో ముఖ్యంగా ఇక్కడ గెలవాలన్న కృతనిశ్చయంతో పార్టీలన్నీ కూడా ప్రచారం కొనసాగించాలని చెప్పవచ్చు. మొత్తం చూసుకుంటే కొంత ఈ ఓటర్ తీర్పు ఎలా ఉంటుందన్నది కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే కాంగ్రెస్కు ఇక్కడ మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుంటే ఇక సౌత్ ఇండియాలో తిరుగులేదన్న అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే ఖచ్చితంగా ఆ దిశగా ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చే వరకు సిద్ధరామయ్య పాలన, గత 5 ఏళ్లలో సిద్ధరామయ్య పాలన, అదేవిధంగా సిద్ధరామయ్య ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలని ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది. అదేవిధంగా మరింత సుస్థిరవంతమైన పాలన అందిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ ఈ ప్రచారంలో చెప్పింది. ఇక బీజేపీకి సంబంధించి బీజేపీ ఖచ్చితంగా మోడీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు. ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంటే మరింత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చన్న దాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం బీజేపీ చేసిందని చెప్పుకోవచ్చు. మరోవైపు జేడీఎస్ మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా మేము సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పి రైతు సంక్షేమాన్ని మేము పెద్దపీట వేస్తామని చెప్పి జేడీఎస్ కూడా ప్రచారం చేసుకున్న పరిస్థితి. మొత్తం చూసుకుంటే అన్ని పార్టీల ప్రచారం ఉంటే ఒక పార్టీపై ఒక పార్టీ విమర్శలు కూడా అదే స్థాయిలో ఈ ప్రచార హోరులో కొనసాగని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్, బీజేపీ మధ్య అయితే చాలా తీవ్ర స్థాయిలో వెళ్ళిన పరిస్థితి ఉంది. అవినీతికి సంబంధించి బీజేపీ చెప్తున్న దాన్ని కాంగ్రెస్ తీవ్రంగా కట్టడి చేసింది, బ్రేక్ వేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవినీతి రహిత పాలన అందిస్తున్న బీజేపీ ఇక్కడ జైలుకి వెళ్ళిన యడ్యూరప్పను, మంత్రులుగా జైలుకి వెళ్ళిన వారిని అందరూ కూడా గాలి జనార్దన్ రెడ్డితో సహా వీళ్ళందరినీ ఇప్పుడు టికెట్లు ఇచ్చి పార్టీగా ముందుకు నడిపించడం అంటే అవినీతి రహిత పాలన కానది మోడీ చెప్తున్న దానికి చేస్తున్న దానికి పొంతన లేదన్న అంశాన్ని తీసుకెళ్లారు. అదేవిధంగా సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్తూ ఉంది. మొత్తం చూసుకుంటే ఈ మరి కాసేపట్లో 5 గంటలతో ప్రచారం ముగియబోతుంది. జ్యోతి, అలాగే కొన్ని ఎన్నికల సర్వేలు చూసినట్లయితే కాంగ్రెస్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, లేకపోతే జేడీఎస్ ఈసారి కూడా చాలా కీలకంగా మారబోతుంది అని కూడా వచ్చింది. మరోవైపు అంతేకాకుండా అంటే ఇటువంటి ఇష్యూస్ అయిన తర్వాత మళ్ళీ హంగ్ ఏర్పడుతుందన్న కూడా సర్వేల నుంచి వెల్లడైని. సో మొత్తం మీద ఏ విధంగా ఉండబోతుందంటారు ఈసారి? కొంత అంటే మిక్స్డ్ ఒపీనియన్ సర్వేల్లో డిఫరెంట్ సర్వేలు అంటే మోడీ పర్యటనకు ముందు బీజేపీ చాలా వీక్గా కనిపించింది, మోడీ పర్యటన తర్వాత కొద్దిగా పుంజుకుందన్న సర్వేల సారాంశం అదే చెప్పుకోవచ్చు. మొత్తం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అన్ని కార్నర్స్లో ఉంది. అదే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ యడ్యూరప్ప కొన్ని కాన్స్టిట్యున్సీలు అంటే కొన్ని ప్రాంతాల్లో వరకు ఇప్పుడు మనకు పాత మైసూరు విషయానికి వస్తే చామరాజనగర్, రామనగర్ జిల్లా, అదేవిధంగా మాండ్య, మైసూరు, హసన్ ఈ 5 జిల్లాలకు సంబంధించి అక్కడ జేడీఎస్ వర్సెస్ కాంగ్రెస్
గానే ఉంటుంది. అదేవిధంగా చిక్బల్లాపూర్, బళ్ళారి ఇటువైపు వెళ్తే కొంత బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉంటుంది. అక్కడ జేడీఎస్ ఉండదు, ఇక్కడ బీజేపీ ఉండదు. ఇట్లా చూస్తే ఒక 4 రకాలుగా 4 బిట్లుగా రాష్ట్రాన్ని చూసుకుంటే, ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యంగా అంటే హైదరాబాద్, కర్ణాటక, అదేవిధంగా మహారాష్ట్ర బోర్డర్లో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, కోస్టల్ తీరంలో ఉన్న మాండ్య తదితర పాత మైసూరు జిల్లాలకు సంబంధించిన కర్ణాటక, ఇలా వివిధ ప్రాంతాలకు కొంత డిఫరెంట్గా ఉండే పరిస్థితులు, అక్కడ డిమాండ్స్ అనుకోండి, అక్కడ ఉన్న రాజకీయ పార్టీల పట్టే అనుకోండి. ఈ విధంగా చూసుకుంటే ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క పార్టీ డామినేట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రకంగా పాత మైసూర్ ప్రాంతంలో మొదటి నుంచి కూడా దేవేగౌడకు కొంత పట్టున ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఒక్కలిగా తెగకు సంబంధించిన వాళ్ళే చాలామంది అక్కడ ఓటర్లు ఉంటారు. కాబట్టి అక్కడ ఆ పార్టీ ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇక లింగాయత్కు సంబంధించి కొంత హైదరాబాద్, కర్ణాటక ఈ బెల్ట్కి వచ్చే వరకు బళ్ళారి, రాయచూరు ఈ విధంగా కొంత కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండదు. కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ మాత్రం ప్రతి కారణాలలో కాంగ్రెస్ ఉంటుందని చెప్పవచ్చు. ఈ మొత్తాన్ని చూసుకుంటే ఈ మిక్స్డ్ ఫలితాలు ఎట్లా ఉంటాయన్నది ఒకటైతే, ముఖ్యంగా బెంగళూరు నగరానికి వస్తే బెంగళూరు నగరంలో 25 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. 25 కాన్స్టిట్యున్సీలో ఎవరు లీడ్ చేస్తారన్న దానిపైన ప్రధానంగా ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కర్ణాటక విషయంలో కర్ణాటకలో దాదాపు 1,10,00,000 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా దీంట్లో మలయాళీలు, అదేవిధంగా నార్థన్ స్టేట్స్ సంబంధించి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సంబంధించిన వారు కూడా ఇక్కడ ఉంటారు. ముఖ్యంగా బెంగళూరు టౌన్లోకి వచ్చే వరకు 40% మంది సెటిలర్సే ఉంటారు, అంటే నాన్ కన్నడ. వీళ్ళందరి ఓటర్ తీర్పు ఏ విధంగా ఉంటుందన్నది కొంత ఆసక్తికరంగా మారింది. 25 స్థానాల్లో ఎవరు పాగా వేస్తారన్నదే ప్రధానంగా ఉంటుంది. ఈ అవుట్కట్స్ రూరల్ ప్రాంతంలో ఒక రకంగా రూరల్ ప్రాంతంలో నెగ్గుకొచ్చిన తర్వాత బెంగళూరు సిటీలో ఎవరు లీడ్ చేస్తారో వారికే అధికారం అన్న సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మరి దీంట్లో ఎంతవరకు ఇవి ఉంటాయి? ముఖ్యంగా ఇంకో రకంగా చూస్తే ఈ ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపే అంశాలు కూడా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సెటిలర్స్, బెంగళూరులో అంతా వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, సెటిలర్స్ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మొత్తం సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఉన్న ప్రొఫెషనల్స్ ఎంతవరకు పోలింగ్ వరకు వస్తే ఓటేస్తారన్నది ఒకటే అంశం అయితే, వీరిపైన ప్రభావం కూడా దేశవ్యాప్తంగా ఉన్న సినారియో ఏదో జిఎస్టీ, డిమానిటైజేషన్ ఇలాంటి అంశాలు అంటే నాన్ కన్నడ సెటిలర్స్ మీద ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు ఇక కన్నడ తెలుగు వాళ్ళకి సంబంధించిన అంశం అనేది ప్రధానంగా ఇప్పటికే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1,10,00,000 మంది తెలుగు వాళ్ళు, 6 కోట్ల జనాభాలో 1,000కి పైగా తెలుగు వాళ్ళు ఉన్నారంటే అంత చాలా మనం గణనీయమైన సంఖ్యనే ఉంటుంది. ఇది ఇంకోటి రాజకీయాల్లో కూడా తెలుగు వాళ్ళు చాలా ప్రభావవంతమైన పాత్రలో ఉన్నారు. కాబట్టి వీరిపైన ప్రత్యేక హోదా కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇది ఎంతవరకు ఓటుగా బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే తెలుగువారు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మోసం చేసిందన్న భావనలో ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుందన్న ఆశాభావంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రత్యేక హోదా పైన ఇక్కడ ఉన్న తెలుగు వారికి లెటర్ రాయడం, అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా ప్లీనరీలో రాహుల్ గాంధీ దీనిపైన ప్రకటన చేయడం, అదేవిధంగా అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను ఇస్తామని చెప్పి ప్రకటించడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న తెలుగు వారిలో ప్రభావం చూపుతా అన్నది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీటన్నింటికి మించి అత్యధికంగా చూసుకుంటే ఇప్పుడు మనీ ఏదైతే నగదు ఏ విధంగా ఉంటుంది, నగదు బదలాయింపులు అంటే ప్రలోభాలు అన్నది ప్రధానంగా చూడాల్సి ఉంటుంది. ఇవి కూడా ఈ ఎన్నికలపైన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ ఈరోజు 5 గంటలతో మరి కాసేపట్లో ప్రచారానికి తెరపడిన తర్వాత ఇక ఈ పీక్ 28 అవర్స్ 24 అవర్స్ అన్నది చాలా కీలకంగా భావించాల్సి ఉంటుంది. ఇప్పుడే ఏదైతే ప్రజలకు ప్రలోభాలకు కూడా ఆయా రాజకీయ పార్టీలు గురిచేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో పట్టుబడిన నగదుకు ఇప్పుడు ఈసారి పట్టుబడిన నగదుకు దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా లిక్కర్ విషయానికి వస్తే అదే ఉంది. ముఖ్యంగా గోల్డ్ కూడా, అంటే మహిళల్ని ఏ విధంగా ఆకర్షించాలన్నది కూడా రాజకీయ పార్టీలు ఇప్పటికే ఈ దిశగా ముందుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆ స్థానాల్లో మహిళలను ఆకట్టుకునేందుకు వారికి కానుకలు, చీరలు, రింగులు, గోల్డ్ ఆర్నమెంట్స్ ఇలాంటివి అన్నీ కూడా పంపకాలు జరుగుతాయన్న ఉంది. దానిలో భాగంగానే కొన్ని పట్టుబడిన పరిస్థితి ఉంది. దాదాపు 110 కిలోల బంగారు ఆర్నమెంట్స్ ఈసీ సీజ్ చేసిన పరిస్థితి. ఇవన్నీ చూసుకుంటే ఈ అన్ని అంశాలు కూడా ఈ ఎన్నికలపైన తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. జ్యోతి కొండలు అలాగే అంటే బీజేపీ 2019 సార్వత్రిక ఎన్నికల్లోగా అంటే సౌత్లోగా ఎలాగైనా తమ పాగా వేయాలని, కర్ణాటక నుంచే తమ ప్రస్థానం ఆ విధంగా మొదలు పెట్టాలని కూడా ఒక దృఢ నిశ్చయంతో కూడా బీజేపీ ఉంది. అయితే జీఎస్టీ కానీ లేకపోతే మిగిలిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, లేదా ప్రత్యేక హోదా విషయంపై తెలుగు వారిలో కొంచెం వ్యతిరేకత, ఈ అన్ని ఇష్యూస్ అన్నిటినీ దాటుకొని ఎటువంటి విజయావకాశాలు బీజేపీకి ఉండొచ్చు అంటారు?
బీజేపీకి ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి ఇది లైఫ్ అండ్ డెత్ సమస్యగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇది చాలా గీడ్రాయిగా కనబడే అవకాశం ఉంది. ఎందుకంటే సౌత్ ఇండియాలో పాగా వేసేందుకు బీజేపీ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. మొన్నటికి మొన్న తమిళనాడులో చేసిన ప్రయోగం విఫలమైన పరిస్థితి ఉంది. ఇక తెలంగాణలో కూడా అదే ఉంటుందన్నది ఇప్పటికే బీజేపీ అధిష్టానానికి కూడా అందిన సమాచారం. ఎందుకంటే రాజకీయాల్లో తెలంగాణలో ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ బలంగా ఉన్న పరిస్థితి, టీఆర్ఎస్ కాంగ్రెస్ బలంగా ఉన్న పరిస్థితి ఉంది. అక్కడ బీజేపీ పాగా వేయాలంటే కూడా కొంత ఇబ్బందికరమైన ఇప్పట్లో సాధ్యం కాదు అభిప్రాయంతో పార్టీ హైకమాండ్ ఉంది. ఇంకా వారికి ఉన్న ఏకైక మార్గం కర్ణాటకలో పాగా వేయడం. గతంలో పాలించిన చరిత్ర ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా కర్ణాటకను మనం దక్కించుకున్నట్టయితే సౌత్ ఇండియాలో పాగా వేయొచ్చు అన్నది మెయిన్ బీజేపీ ఆశగా ఉంది. దానిలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని రకాలుగా అయినా సరే ఇక్కడ అధికారంలోకి రావాలన్నదే ఉంది. ఒకవేళ ఫుల్ మెజారిటీ రాని పక్షంలో ఇప్పటికే జేడీఎస్తో బీజేపీకి ఒక సత్సంబంధాలు కొనసాగుతున్నాయన్న సమాచారం ఉంది. అవసరమైతే జేడీఎస్ బీజేపీ కలిసిపోతాయని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే జేడీఎస్ బీజేపీల స్టేట్మెంట్స్ కూడా కొంత దగ్గరగా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా జేడీఎస్తో అధికారాన్ని కైవసం చేసుకోవాలన్నది బీజేపీ చూస్తుంది. ఇక్కడ అధికారాన్ని కైవసం చేసుకుంటే నెక్స్ట్ వచ్చే తెలంగాణలో దీని ప్రభావం ఉంటుంది. అదేవిధంగా వీటన్నింటికి మించి రేపు తొందరలోనే రాబోతున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఎన్నికలతో పాటు మరో రాష్ట్రానికి సంబంధించిన మొత్తం 4 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు రాబోతున్నాయి. వాటిపైన తీవ్రమైన ప్రభావం ఉంటుందని బీజేపీ అంచనా వేస్తుంది. ఒకవేళ ఇక్కడ కానీ ఏమైనా ఫలితాలు అటు ఇటు అయితే ఖచ్చితంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాగా వేసింది అనుకుంటే ఇక 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి అది మోడీకి ప్రధానంగా సవాల్గా మారబోతుంది. అది 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీ కేంద్రంలో చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంది. అందుకోసమే వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఇక్కడ పూర్తి స్థాయిలో తమ శాయశక్తులను ఉపయోగించిందని చెప్పవచ్చు. దాంట్లో భాగంగానే ప్రచారం అనుకోండి, ప్రచారంలో ఆర్ఎస్ఎస్ సంబంధించిన అదేవిధంగా బీజేపీకి సంబంధించిన దాదాపు ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు 50,000కు పైగా కార్యకర్తల్ని బెంగళూరులో మోహరించిందని, రాష్ట్ర వ్యాప్తంగా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా మోహరించిందని బీజేపీ వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇలా చూస్తే దాదాపు ఒక 1-2 నెలల ముందు నుంచే ఆర్ఎస్ఎస్ గ్రౌండ్లో బీజేపీకి అనుకూలంగా పనిచేసిందని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది మాత్రం చూడాల్సి ఉంది. ఏదేమైనప్పుడు కూడా బీజేపీ లైఫ్ అండ్ డెత్గా కర్ణాటక ఎన్నికలను భావిస్తుంది. ఒకవేళ ఇక్కడ ఫలితాలు అటు ఇటు అయితే ఖచ్చితంగా 2019లో మోడీ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన పరిణామాల అవకాశం ఉంది. కాంగ్రెస్ పుంజుకునే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అధికారమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. జ్యోతి కొండల్, అలాగే ఇందాక బహిరంగంగానే వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో వాళ్ళందరూ జేడీఎస్కి సంబంధించిన దేవేగౌడని బహిరంగంగానే ప్రధాని మోదీ గొప్ప నేతగా ఆయన చెప్తూ వచ్చారు. ఇలా ఒకరినొకరిని పొగడ్తలతో కూడా ఆయన ముంచెత్తుకోవడం మనం చూసాం. బట్ అగైన్ మళ్ళీ దేవేగౌడ చెప్పారు, ఒకవేళ కుమారస్వామి కన్నా బీజేపీకి మద్దతు ఇచ్చినట్లయితే, పొత్తు విషయం గురించి మాట్లాడినట్లయితే సొంత కుటుంబం నుంచే కూడా వెలివేస్తామని చెప్పి దేవేగౌడ కూడా మాట్లాడారు. కానీ ఇంతకీ ప్రజలలో ఓటర్లలో ఎటువంటి ఒపీనియన్ ఉంది? జేడీఎస్ లేకపోతే బీజేపీ పొత్తు పెట్టుకుంటారా, లేకపోతే వాళ్ళు ఫామ్ చేయబోతున్నారా ఒకవేళ కాంగ్రెస్కి తక్కువ ఇవి వచ్చినట్లయితే? కొండల్ రైట్.